ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మీకు వందనములు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. దినములు, మాసములు, సంవత్సరములు ప్రభువు చేతిలో ఉన్నవి. ఆయన మనకు ఆయుస్సును పొడిగించుటలో ఆయన కృపను మనము తలపోసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను. ప్రియులారా, స్పిరిచువల్ థాట్స్ 1 అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఈ ఛానల్ని మీరు బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుందాం. ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము అల్పులము, బలహీనులము, ఎన్నిక లేనివారము అయినను మమ్మును మీరు ప్రేమించి మీ కుమారుని రక్తము ద్వారా విమోచించి పరిశుద్ధతను మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ అమూల్యమైన వాక్యమును మేము చదువుకుంటుండగా దీవించుమని, ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనము మనము చదువుకుందాం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రియులారా, ఈ వచనములో దేవుడు ఆయన బిడ్డల యొద్ద నుండి కోరుకుంటున్నది దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని శరీరములో ఉండవలసినది ఈ వచనములో మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది. ఏమిటంటే, పరిశుద్ధత దేవుని మందిరమునకు అనుకూలము. లోకములో ఉన్న ప్రతి మానవుని యొద్ద నుండి
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన ప్రతి విశ్వాసి యొద్ద నుండి దేవుడు కోరుకుంటున్నది, దేవుడు ఆశించుచున్నది, దేవునికి ఇష్టమైనది పరిశుద్ధత. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు. ఆయన నివసించుచున్న స్థలము పరిశుద్ధమైనది. దేవుని మందిరములో, దేవుడు సంఘములో నివసించుటకు దేవుడు కోరుకుంటున్నది కూడా పరిశుద్ధతయే. కానీ లోకములో అనేకులు చీకటిలోను, పాపములోను, భ్రష్టత్వములోను, అంధకారములోను చెడ్డ క్రియలు జరిగించుచు జీవించుచు ఉన్నారు. అందులో నుండి యేసుక్రీస్తు రక్తములో కడుగబడి విమోచించబడి యేసుక్రీస్తునందు ఆనందించుచు యేసుక్రీస్తు ప్రభువుకు ఆరాధన చెల్లించుచు యేసుక్రీస్తు ప్రభువు కొరకై జీవించుచున్న వారు కూడా లోకములో ఉన్నారు. అట్టి వారిని గూర్చి ప్రభువుకు కృతజ్ఞతలు మనము చెల్లించుచున్నాము. నీవింకా చీకటిలోనే ఉన్నావా? నీవింకా పాపములోనే పొర్లాడుచూ ఉన్నావా? నీవింకా నీ జీవితములో అంధకార సంబంధమైన క్రియలను జరిగించుచు నిత్య నరకాగ్నికి దగ్గరవుచూ ఉన్నావా? అయితే ఈ మాటలు నీ కొరకే. నిన్ను నిత్య నరకము నుండి, పాతాళము నుండి, అగ్నిగుండము నుండి తప్పించుటకై యేసుక్రీస్తు ప్రభువు మానవుడుగా లోకానికి వచ్చి కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ రక్తములో నీ పాపములు కడుగుకొనుము. ఆ రక్తములో నీ పాపములు కడుగుకొని నీవు పరిశుద్ధుడవుగా, పరిశుద్ధురాలివిగా చేయబడవలెనని ప్రభు కోరుచూ ఉన్నాడు. అట్టి కృపలోనికి ప్రభువు నిన్ను తీసుకొని వెళ్ళును కాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ మాటలు దీవించుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.